చూడాలి అని అది చూడాలి మనం ఇంకా. ఓకే సార్, ఏంటి తెలుగుదేశం పార్టీలో నిరసనలు ఏవైనా ప్రారంభమయ్యాయా? ఒక పక్క వరద ప్రాంతాలపై చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారిస్తుంటే పార్టీలో కాస్త ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని వస్తున్న ఆగ్రహావేశాలు నిరసనలు కాదు కానీ అసంతృప్తులు, సనుగుడులు, కొరతలు, ఇవి అలకలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే విజయవాడను లేకపోతే కోస్తా జిల్లాలను వరద నీళ్లు ముంచెత్తితే తెలుగుదేశం పార్టీని బయోడేటాలు ముంచెత్తుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందరినీ సంతృప్తి పరచాలనేటటువంటిది అది బాగా శృతి మించి ప్రతి వాళ్ళను బయోడేటా ఇవ్వమన్నారు. సో ఎక్కడ అంటే రాష్ట్ర స్థాయి నుంచి స్థానికంగా ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు వర్మ గారు నేను ఒకసారి తెలుగుదేశం ఆఫీసు సందర్శించాను, ఆ రోజు నేను కాఫీ ఇచ్చాను అంటే అది కూడా ఒక బయోడేటా, వాళ్ళు కూడా ఒక బయోడేటా. మీరు ఆశ్చర్యపోవచ్చు, దాదాపు 27-28 వేల బయోడేటాలు సేకరించారు. 27-28 మధ్యలో బయోడేటాలు. వీళ్ళల్లో నా దగ్గర ఖచ్చితమైన ఫిగర్స్ ఉన్నాను, నేను చెప్పట్లేదు, 90% పైన చైర్మన్ పదవులే కోరుకుంటున్నారు. 90% పైన చైర్మన్ పదవులే కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్టీలో ఎక్స్పెక్టేషన్స్, యాస్పిరేషన్స్ అంటే ఆశలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తమని గురించి తాము ఎక్కువగా అంచనా వేసుకొని తమకు పదవులు వచ్చి పడిపోతాయని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, అసలు ఎలా అందుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంట. అందుకే నేను వరదలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నీటి వరదలోనే కాదు, పార్టీలో ఈ అందరిలో ముందు ఆకర్షించడానికి, పని చేయించుకోవడానికి ఒక ఆశ పెట్టారు. బయోడేటా ఎవరు అడగరు, ఇంతమందిని ఇంత సామూహికంగా ప్రతి వాళ్ళను బయోడేటా అడిగేసరికి 27-28 వేల మంది బయోడేటా ఇస్తే ఎన్ని పదవులు ఉంటాయి? ఉదాహరణకు ఇట్లా జరగలేదు. అంటే ఒక విధమైన ఆలోచన రాహిత్యము, ఒక విధమైనటువంటి అవాస్తవిక వైఖరితో నడిచినటువంటి ఒక పరిస్థితి. సో వీళ్ళందరూ పైగా ఆయన ఏమంటున్నారు, అందరూ చాలా సర్దుబాటు చేయాలి, మీరు ఇదే ఒకరిని తనను కలుసుకున్న పార్టీ నాయకులకు కానీ లేదా వేరే వాళ్ళు ఎవరన్నా మనలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు కానీ చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను, నేను చాలా తీవ్రమైన సవాళ్ళల్లో ఉన్నాను అనే ఒక మా సందేశం కూడా ఆయన ఇస్తున్నారు. ఈ మధ్య ఎవరో జోక్ వేశారు, వరదలు వచ్చి చంద్రబాబు బతికిపోయాడు, పార్టీలో కనీసం 2-3 నెలల పాటు ఈ వరదల పేరుతో ఈ పదవుల పంపకం దీన్ని కొంత వాయిదా వేయొచ్చు, కానీ అది అదర్వైజ్ ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. పదవులు ఇవ్వద్దని కాదు నేను చెప్పేది, పార్టీ యంత్రాంగాన్ని, రెండోది పార్టీలో కష్టకాలంలో ప్రభుత్వం దాడి, నిర్బంధం, కేసులు ఉన్నప్పుడు నిలబడిన వాళ్లకు ఏమీ జరగడం లేదే అనే ఒక అసంతృప్తి అది తీవ్రంగా ఉంది ఇప్పుడు. అది నిజంగానే తెలుగుదేశం పార్టీని కొంచెం ముంచెత్తుతున్న పరిస్థితే. పెద్ద పార్టీ కాబట్టి రాత్రికి రాత్రి అయిపోతుందని కాదు, కానీ ఏం చేయాలి? 27,000 మందిలో ఎంతమందికి ఇస్తారు పదవులు? పైగా చైర్మన్ పదవులు ఎందుకు ఉంటాయి? సో దాంతో కొరతలు ఇవన్నీ కూడా వచ్చి మీరు చూస్తే ముఖ్యమైన నాయకులే కనబడుతూ ఉంటారు, మిగిలిన చాలామంది ద్వితీయ ఈ అలకలు టాప్లోనూ మధ్య శ్రేణి వాళ్ళల్లో కూడా ఉన్నాయి. కూటమి కదండి, కూటమి పార్టీ అది ఉంది, మళ్ళీ కూటమి పార్టీ ఒకటి ఉంది. జనసేన ఏంటి, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అభిమానులను తయారవుతారు, ప్రతిసారి వాళ్ళకు కూడా మేము ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తుంది, ఇది కూడా తెచ్చిపెట్టారు. మూడోది బీజేపీకి మనం అనవసరంగా వాళ్ళకు పీటేసాం, బీజేపీ ఏం చేయడం లేదు, బీజేపీ ఏం డబ్బులు ఇవ్వడం లేదు అని తెలుగుదేశంలో ఈ 3 రకాలైన అసంతృప్తులు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు, ఎప్పుడు ఆయన ఏం దాచిపెట్టట్లేదు కూడా, 1-2 సార్లు అదే నేను అంటున్నాను కదా. ఆయన మాటలు అన్నాకే వీళ్ళకి ఇంకా బాధ వచ్చింది. అంటే తమను తాము అంచనా వేసుకుంటున్నారు ఎక్కువగానే. మా అధినేత అంటున్నాడు, మరి మేము కష్టపడి పని చేసినప్పుడు వీటన్నిటిలో గట్టిగా ఎదురొడ్డి నిలబడినప్పుడు మేమేంటో తెలియలేదా? ఎవరికైనా అస్పష్టత ఉండొచ్చు, ఆయన కింది స్థాయి వరకు అందరు తెలుసు. అలాంటప్పుడు తనే మాకు ఆశలు పెట్టి తనే బయోడేటాలు తీసుకొని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈ అసంతృప్తి చాలా ముఖ్యమైన పేర్లు కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అది మన పని కాదు. ఈ పరిస్థితి తెలుగుదేశంలో ఒకటి ఉంది. అంటే కీలకమైన వాళ్ళు ఉన్నారండి ఇందులో, అసంతృప్తిలో ఉన్న వాళ్ళు. అంటే వాళ్ళకి సహాయక పాత్ర వహించిన వాళ్ళు, లేకపోతే మామూలుగా మనకి టీవీ ఛానల్స్ వీటన్నిటిలో కనిపించే వాళ్ళు, కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మాట్లాడి ఫైటింగులు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, సందేహమేం లేదు. బాగా ఇప్పుడు మీరు వైసీపీలో వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ అని అడుగుతుంటారు కదా, ఆ పద్ధతిలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు కొరతకు గురై ఉన్నారు. పైగా వాళ్ళకేమీ ఒక ఇది కూడా కనిపించట్లా, తొందరలో అవుతుంది అలా కూడా చెప్పట్లేదు ఆయన, నేను 2 నెలల్లో తేలుస్తా అలా కూడా చెప్పట్లా. సో ఇది చాలా మేమేం చెప్పం, కానీ మా అసంతృప్తి చాలా ఉందనే విషయం అయితే మీలాంటి వాళ్ళు
దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది అనే ఒక సో అభిప్రాయం మీ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీ ద్వారా చెప్పిద్దామనా? అని కాదు, వాళ్ళ ద్వారా మనం వెంటిలేట్ కాదు, కానీ ఒక పరిస్థితి ఉంది. అదే సమయంలో చంద్రబాబు కూడా నా సమస్య కూడా నేను చూడాలి కదా, ఇటు బీజేపీ అటు జనసేన అందరినీ సంతృప్తిపరచాలి, కేంద్రం ఏమో వాళ్ళు చేయకపోతే చేయట్లేదు అని ఆయన ఒకటి. కానీ కొంచెం ఎక్కువగా ఆశ పెట్టారు, ఎక్కువగా ఆశ పెట్టడం వల్ల ఎక్కువ అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా ఆశ పెట్టడం అన్నది ఎక్కువ అసంతృప్తికి దారితీసింది. మరి అనుభవంలో పండిపోయిన నాయకుడు కాబట్టి ఏం చేస్తారో తెలీదు. వీటిని చూడకుండా మరీ అవసరాన్ని మించి అక్కడ వరదల్లో మరీ మునిగిపోయి ప్రతి చిన్న చిన్న విషయాలకు రోజు ఇదే చేసుకుంటూ ఆయన కొంచెం తగ్గించుకోవచ్చు కదా, దానివల్ల ఉపయోగం ఎంత ఉంటుంది. చాలాసార్లు శక్తికి మించి వాగ్దానాలు అది సూపర్ 6 నుంచి మొదలుపెట్టి ఇవి మనం నెరవేర్చలేము అని తెలిసి కూడా ఇంకా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. వరదల్లో కూడా మేము అన్నీ మేమే రిపేర్ చేయిస్తాము, స్పేర్ పార్ట్స్ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము, ఇవి కూడా అంటే ఇవన్నీ మన చేతుల్లో లేని. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నిజంగా ఈ సందేహం ఉంది. చంద్రబాబును అభిమానించే వాళ్ళు, చంద్రబాబు తెలిసిన వాళ్ళకి కూడా అంత అనుభవం ఉన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు ఇంతగా కొంచెం శృతి మించి బ్యాలెన్స్ కూడా కొంచెం ఇప్పుడు అంతే కదా సార్, ఈ రోజు కొత్త ఏం కాదు కదా, ప్రతి దాంట్లో ఆయన ఉండాలనుకుంటారు. తాను ప్రత్యక్షంగా ఉండాలనుకోవడం పోనీ వ్యక్తిగత లక్ష్యం అనుకోవచ్చు. ఈవెన్ వాగ్దానాలు హామీలు గుప్పించేయడం అంతా అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పడం. ఇప్పుడు వాళ్ళకి ఇంకో సందేహం కూడా, గతంలో కూడా అప్పులు అవన్నీ పెరిగాయంటే బహుశా మనం గుర్తించలేదు, 2016 అప్పుడు కూడా ఆయన ఇలాగే చేసి ఉంటారు చాలా విషయాల్లో. అవాస్తవికంగా వెళ్ళటం వల్ల కొన్ని కోరి మనం ఇలాంటి కొన్ని చిక్కుల్లో చిక్కుకుంటున్నాము అనే ఒక సందేహం కూడా ఉంది. నేను చెప్పినవన్నీ చాలా జెన్యూన్, ఇందులో ఏమి కల్పితాలు కానీ లేకపోతే సొంతంగా చెప్పినవి కానీ కాదు. ఒక ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేను. ఇంకా పైనుండి ఉదాహరణకు సీనియర్లు, సూపర్ సీనియర్లుగా ఉండి అప్పుడు పదవులు అకామిడేట్ చేయలేకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తొందరలోనే ఏదో గౌరవప్రద స్థానంలో పెడతారని అనుకున్నారు. అది కూడా ఏం జరగలేదు, 4 months అయిపోయింది. ఓకే. ఇంకా ఇది కాకుండా వీరసేవలకు ఒకటి ఉంది, వైసీపీ మీద కూడా చేసింది ఏం లేదు. మనమే వ్యవస్థను ప్రక్షాళన చేయలేదు, వాళ్ళను ఏం చేయలేదు. మరి ఎందుకు మనం ఇంత పెద్ద 160 స్థానాలతో అఖండ విజయం సాధించిన తర్వాత కూడా అడుగు పడడం లేదు? వరదలు వచ్చాయి కాబట్టి మనం చెప్పుకోవడానికి ఒక కారణం లభించింది, కానీ లేకపోతే అది కూడా సమస్య అయి ఉండేది. ఇది తెలుగుదేశం కథ. ఓకే సార్, మరి జనసేన పరిస్థితి ఏంటి? జనసేనలో కూడా అలాగే అసంతృప్తులు కాస్త మొదలయ్యాయి. నామినేట్లు పోస్టులు